ఎన్నికలు ముగిసిన వెంటనే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నుంచి సమాచారాన్ని తొలగించడానికి ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారో తెలియజేయాల్సిందిగా భారత ఎన్నికల కమిషన్ ను సుప్రీంకోర్టు మంగళవారం కోరింది. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఈవీఎంలోని మెమరీ లేదా మైక్రో కంట్రోలర్లు పార్టీ చిహ్నాల లోడింగ్ యూనిట్లను దగ్ధం చేశారా లేదా నిర్ధారించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ అంశంపై స్పందించాల్సిందిగా ఎన్నికల కమిషన్ ను కోరింది. ఈ వెరిఫికేషన్ క్రమంలో డేటాను తుడిచివేయడం లేదా రీలోడ్ చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ప్రత్యేక బెంచ్ ఆదేశించింది. 15 రోజుల్లోగా తమ సమాధానాన్ని తెలియజేయాలని ఈసీని కోరింది. మార్చి 3వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో విచారణకు వాయిదా వేసింది. ఎన్జీఓ అయిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ వేసిన పిటిషన్ పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పాత కాగితపు బ్యాలెట్ పద్ధతికే తిరిగి మళ్లాలంటూ వచ్చిన డిమాండ్ ను గతేడాది ఏప్రిల్ 26న సుప్రీంకోర్టు తిరస్కరించింది. పోలింగ్ పరికరాలన్నీ కూడా సురక్షితంగా ఉంటాయని, బూత్ల స్వాధీనాన్ని, బోగస్ ఓటింగ్ ను రద్దు చేస్తాయని పేర్కొంది. అయితే ఓడిపోయిన అభ్యర్థులు కావాలనుకుంటే ఈసీకి ఫీజు చెల్లించి మైక్రో చిప్లను పరిశీలించుకోవడానికి అనుమతించింది. సింబల్ లోడింగ్ యూనిట్లకు సీల్ వేయాలని, వాటిని ఒక కంటైనర్ లో పెట్టి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలని గతేడాది మే 1న కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలితాలు వెలువడిన 45 రోజుల వరకు ఈవీఎంలను భద్రపరచాలని కోరింది. అయితే ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ పద్ధతులు లేవంటూ ఏడీఆర్ తన తాజా పిటిషన్ ను దాఖలు చేసింది.